దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూడకపోతే చాలా మంచి మ్యాటర్ మిస్ అవుతుంది. శివుడి గురించి ఎన్నో విషయాల్లో పాంప్లెంట్లు ఉన్నాయండి. శివరాత్రి వస్తుంది కాబట్టి ఇలాంటి పాంప్లెంట్లు శివాలయాలు అంటించడం వల్ల తెలియని విషయాలన్నీ అందరూ భక్తులు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో సేవ కార్యక్రమం చేస్తున్నామండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎందుకు చూపించడం అంటే ఇది చూసి ఇంకో నలుగురు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందు రావాలనేది ఉద్దేశం. తిరుమూర్తుల వారి గుడికి వచ్చామండి. మన తిరుమూర్తుల స్వామి గుడిలో ఉన్నామండి. ఇప్పుడు పాంప్లెంట్ ఉన్నాయి కదా, ఈ పాంప్లెంట్ మనం గుడిలో అంటించడానికి సేవ చేయడానికి వచ్చామండి. ముందు పంతులు గారు పర్మిషన్ తీసుకోవాలి. పంతులు గారు ఏమంటారో చూద్దాం రండి లోపలికి. పర్మిషన్ ఇచ్చేసారు. దానికి ఎప్పుడూ సరే దేవుడు అనుగ్రహం ఎక్కువ ఉంటుందని మళ్ళీ ఎక్కువ అయిందండి. రండి పని చేద్దాం. ఇక్కడికి వచ్చి పాంప్లెంట్ అంటిద్దామని అనుకున్నప్పుడు నా ఒకడోళ్ళు అయ్యి పని కాదండి. నా దేవుడు దండం పెట్టుకుని బయలుదేరి వచ్చాను. ఏదో చిన్న నమ్మకం అన్నమాట, ఎవరో ఒకరు వస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారనేసి. అది నిజం అయిందండి. ఇదిగోనండి, ఈయన మా ఫ్రెండ్ అండి. దారిలోని కరెక్ట్గా గుడికి దగ్గరలో ఉన్నప్పుడు కనిపించాడండి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి లేదు, ఈరోజు సెలవు అని చెప్పి అన్నాడు. అయితే దేవుడు నిన్నే పంపించాడు పదా అని చెప్పి తీసుకొచ్చాను. నాకు దగ్గరుండి హెల్ప్ చేసాడండి పాంప్లెంట్లు అన్నీ అంటించడానికి. చాలా ఆనందం అనిపించిందండి మనోడితో ఈరోజు ఇక్కడికి వచ్చి మంచి పని చేసినందుకు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. నాగేంద్ర కాలనీలోని కామాక్షి అమ్మవారి గుడి దగ్గర ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ కూడా శివలింగం ఉన్నది, శివాలయం ఉన్నది. ఇందులో కూడా ఈ పాంప్లెంట్లు ఇక్కడ అంటిద్దామండి. రండి లోపలికి వెళ్దాం. పంతులు గారిని అడిగి ముందు తర్వాత పని చేద్దాం రండి. శివరాత్రి వస్తుంది కదండి, పాంప్లెంట్లు శివాలయంలో ప్రతి శివాలయం అంటిస్తున్నామండి. ఇప్పుడు ఈ గుడిలో కూడా అంటిద్దామని వచ్చామండి. ఒకసారి చూడండి. సార్ చాలా మంచి చక్కటి దైవ అనుగ్రహంతో సనాతన ధర్మాన్ని చక్కగా నలుగురికి తెలిసేలాగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కరపత్రాన్ని ఉన్నటువంటి దేవాలయంలో పెట్టడం వల్ల భక్తులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి కొన్ని విశేషాలు తెలుస్తాయి. చక్కటి విశేషాన్ని మీరు తెలియపరుస్తున్నారు కాబట్టి భగవంతుడు ఆశీస్సులను భగవంతుడు కూడా కలగాలని చెప్పని భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి గుళ్ళోని కూడా ఈ యొక్క కరపత్రాన్ని ప్రచురించగలరని చెప్పని మేము చిన్న మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మాకు మ్యాక్సిమం పొద్దున్నన్ని గుళ్ళలోని శివాలయాలని శివరాత్రితో పండించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎక్కడ అందించమంటారు అనేది తప్పకుండా సార్. దగ్గర ఉన్నామండి. బైపాస్ రోడ్డు రామచంద్రం గుడి ఆపోజిట్ సంస్కంద స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ శివాలయంలో అంటించడానికి వచ్చామండి. ఇప్పుడు పంతులు గారు అయితే ఇక్కడ లేరు. మనం పంతులు గారు ఫోన్ చేసి ఇలాగ అంటిస్తున్నామండి పాంప్లెంట్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నామండి. యాక్చువల్లీ పంతులు గారు లేని టైంలో వచ్చాం, అది మన తప్పే. కానీ ఫోన్ నెంబర్ ఉండడం వల్ల బయటను రాసి ఆయన కాంటాక్ట్ చేసి మనం ఈ అవకాశం కుదిరిందండి. అది మన అదృష్టం అనుకోవాలి. ఆయన కూడా చెప్పగానే ఒప్పుకున్నారు. సో 2 పాంప్లెంట్లు కూడా అంటించామండి. ఇద్దరు గుడి దగ్గర శివాలయంలో ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ కూడా పాంప్లెంట్లు అంటిద్దాం. ఇక్కడ శివాలయంలో కూడా పంతులు గారు లేరండి. ఎందుకంటే మనం పంతులు గారు లేని టైంలో వచ్చాం. ఇక్కడ కూడా శివాలయంలో మనం ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి పంతులు గారు పర్మిషన్ తీసుకున్న వెంటనే ఆయన అంటించమని చెప్పారు. చాలా ఆనందంగా ఉందండి. వెంటనే అంటే పంతులు గారు లేకపోయినా మనకు పని అవుతుంది, అది సంతోషం. ఫోన్లో ఉండడం వల్ల ఇదే అడ్వాంటేజ్ అండి. పక్కన ఫైర్ ఆఫీస్ వాళ్ళ పక్కన మున్సిపాలిటీ షెడ్ ఉంది కదండి, ఆ పక్కన శివాలయంలో ఉన్నామండి. ఇక్కడ కూడా పాంప్లెంట్ శివాలయంలోని సనాతన సంస్థ ఈ పాంప్లెంట్ అంటిస్తున్నామండి. ఇక్కడ కూడా అంటిద్దాం వచ్చామండి. ఒకసారి చూడండి. బాగున్నది.
అంటే ప్రతి వాళ్ళు ఎవరికి వారే గుడిలోకి వచ్చిన అందరికీ చెప్పడానికి అవ్వదు కాబట్టి మీరు ఈ కరపత్రం ద్వారా మీరు టెంపుల్లో అంటించి ఎలా పూజించాలి, ఎలా ప్రదక్షిణ చేయాలనే విషయాలు దీంట్లో చాలా చక్కగా రాయించారు. ఇది ప్రతి గుడిలోనే స్టిక్కరింగ్ చేస్తున్నారు, చాలా బాగుంది. మా గుడిలో కూడా అంటించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాయ నమః. అందరికి నమస్కారం. మరి ఈరోజు ఈ శివాలయం చాలా విశేషంతో కూడుకున్నటువంటి శివాలయం. ఈ యొక్క శివాలయాన్ని స్థాపించడానికి 84 నుంచి కూడా కృషి చేస్తూ రంగా చనవెంకట స్వామి గారు ట్రస్ట్ బోర్డుతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలానే మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ మహాగణపతి సమేత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం అనేది జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది కూడా చక్కగా విచ్చేసి మహత్తరమైనటువంటి యొక్క స్థలంలో శివాలయం నిర్మించి ఉంది. ఇది కాశీతో సమానమైనటువంటి భూమి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోకుండా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకొని స్వామివారిని పూజించి తరిస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. సో అంటించడానికి కూడా బాగా హెల్ప్ చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం కొత్తపేట శివాలయం దగ్గర ఉన్నామండి. ఇక్కడ కూడా పాంప్లెంట్ అంటించడానికి వచ్చాము. ఇక్కడ కూడా పంతులు గారు లేరని మధ్యాహ్నం సమయం కదండి. పంతులు గారికి అయితే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే మనకి సమయం ఉన్నంత వరకు మ్యాక్సిమం ట్రై చేసామండి. అన్ని గుళ్ళలోనే అంటించడానికి ఇంకా చాలా గుళ్ళు పెండింగ్ ఉన్నాయండి. సాధనాల్లో అనేక రకాల సాధనాలు ఉంటాయండి. అందులో ఒక 2 రకాల గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఒకటి వెష్టి సాధన. వెష్టి సాధన అంటే మనం ఇండివిజువల్గా నామజపం చేసుకోవడం కానీ, దేవుడి నామస్మరణ చేసుకోవడం కానీ, రామకోట లాంటివి రాసుకోవడం కానీ ఇటువంటి వెష్టి సాధనలోకి వస్తాయండి. ఇంకొకటి ఉన్నది ఏంటంటే అది సమిష్టి సాధన. ఈ సమిష్టి సాధన ఏంటంటే వెష్టి సాధన కంటే చాలా ఆత్మసంతృప్తి కలిగించేదండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసిన కార్యక్రమం సమిష్టి సాధనలోకి వస్తుందండి. సమిష్టి సాధన అంటే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కాకుండా మనకు తెలిసిన మంచి సందేశాన్ని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం, వాళ్ళకి తెలియజేసేటట్లు చేయడం అనేది సమిష్టి సాధన అండి. ఇప్పుడు ఈ సమిష్టి సాధన గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సమిష్టి సాధన చేసే అవకాశం ఉన్నదండి. అది ఎలాగో మీకు ఇప్పుడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పనిసరిగా మీకు తెలిసిన ఒక 4-5 గ్రూపుల్లో మ్యాక్సిమం మీ ఇష్టం మినిమం ఒక 4-5 గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు ఇష్టమైన వారందరికీ ఇండివిజువల్గా కూడా షేర్ చేయండి యూట్యూబ్లోంచే. ఈ విధంగా చేస్తే ఇటువంటి మంచి పనులు మీరు షేర్ చేయడం వల్ల ఇది కూడా ఒక సమిష్టి సాధనలోకే ఇంచుమించుగా వస్తుందండి. ఎందుకంటే నేను ఓన్లీ వీడియో చేసినంత వరకే నాకు తెలియని వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు, మీ కాంటాక్ట్లో నాకు తెలియకపోవచ్చు. వాళ్ళ వరకు ఈ మ్యాటర్ మీరు పంపించగలిగితే మీరు కూడా సమిష్టి సాధన చేసిన వాళ్ళు అవుతారండి. మరి ఇటువంటి అనేకమైన విషయాలు సనాతన సంస్థ ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే సనాతన సంస్థ పుస్తకాలు చదవండి, అందరి చేత చదివించండి. నాకు ఇటువంటి మంచి సమిష్టి సాధన చేసే అవకాశం దొరికినందుకు ఆ దేవుని పాదాలకు శరణాగతి భావంతో ధన్యవాదాలు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.